అందరికీ నమస్తే. ఈ రోజుటి వీడియోలో బోల్డ్ అనే విషయాలైతే తెలుసుకుందాము. దాంట్లో ముఖ్యమైనది కొత్తిమీర పచ్చడి అన్నమాట. కొత్తిమీర మన ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలిసినా కూడా తినమన్నమాట. తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాం. కరివేపాకైనా, కొత్తిమీరైనా పక్కనే ఉంటుంది ప్లేట్‌లో. కలుపుకొని తినడానికి ఎవ్వరు ఇష్టపడం. సో, ఈ రోజైతే నిల్వ పచ్చడి చేసుకొని 6 నెలల వరకి స్టోర్ చేసి పెట్టుకున్నాము. ఇక ఎలా తినరో కూడా చూద్దాము. ఇదిగో ఆగండి. ఇందుకే నేను ముందుగా చెప్పేది లేదు. స్కిప్ చేసేస్తున్నారు కదా! స్కిప్ చేయకుండా చూడాలి కదా మరి. కొత్తిమీర పచ్చడితో పాటు బోల్డన్ని టిప్స్ కూడా మీతో షేర్ చేయబోతున్నాను. అందులో యూజ్‌ఫుల్ అయ్యే టిప్స్ ఉంది. యూజ్‌ఫుల్ కాని టిప్స్ కూడా ఉంది. మీరెవ్వరు ట్రై చేయకుండా ఉండడాని కోసం అలా యూజ్‌ఫుల్ కాని టిప్స్ కూడా మీతో షేర్ చేస్తూ ఉన్నాననమాట. సో, మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అప్పుడే అర్థమవుతుంది. ఇక ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ నా వీడియోస్ గాని మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండి బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇక్కడ ముందుగా అయితే నేను వంటగదిని కొంచెం మార్పులైతే చేస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు చిన్న చిన్న మార్పులు చేస్తేనే కదా మన వంటగదైనా, ఇల్లైనా అందంగా కనబడుతూ ఉంటుంది. ఈరోజైతే ఖాళీ బాటిల్‌లో నీళ్లు నింపేసి మనీ ప్లాంట్ పెట్టి అక్కడక్కడ పెట్టేశానన్నమాట. ఎంత ఆర్టిఫిషియల్ చెట్లున్నా కూడా ఇలా నేచురల్‌గా ఉండే చెట్లు ఉంటే అందంగా ఉంటుంది ఇల్లు. ఇల్లైనా, వంటగదైనా ఏదైనా అందంగా కనబడుతుంది కదా! అందుకోసమే అక్కడక్కడ మనీ ప్లాంట్ అయితే ఇలా పెట్టేశానన్నమాట బాటిళ్లలో. ఇలా సీసా డబ్బాలు ఇంటికి వస్తూనే ఉంటుంది. అవి పడేయకుండా మనకి డెకరేషన్‌కి ఎక్కడైనా పెడితే మంచిగా అనిపిస్తుంది అన్న చోట్లలో ఇలా డెకరేషన్‌కి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా బోల్డ్ అన్ని ఐడియాస్ చేసుకోవచ్చు సీసా డబ్బాలతో. సీసా డబ్బాలు ఇంటికొస్తే వేస్ట్‌గా పడేయకండి. ఏదో ఒక క్రాఫ్ట్ చేసి మీ ఇంటిని అందంగా దిద్దేయండి. ఇక ఇక్కడేమో నేను ఆరెంజ్ పీల్‌ని నీళ్ళల్లో వేసి ఉడకబెడుతూ ఉన్నాను. ఎందుకు దీనికేమన్నా పిచ్చా అని మీరు అనుకోవచ్చు. దీంతో ఒక టిప్ అయితే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసానన్నమాట. ఒక 30% వరకే వర్క్ అవుతుంది అనే నమ్మకం ఉంది. 70% వరకి అస్సలు వర్క్ అవ్వదేమో అనే డౌట్ కూడా ఉందన్నమాట. ఎందుకు ఇంత డౌట్ పెట్టుకుని, ఇంత నమ్మకం పెట్టుకుని మన మైండ్‌కి ఎందుకు ఇలా కొలాప్స్ చేసుకుంటూ ఉండేది. ఒక్కసారి ట్రై చేసి చూసేద్దామని ఈరోజు రంగంలోకైతే దిగేసానన్నమాట. యూజ్ అయితే మనందరికీ మంచిదే కదా! అలాగనేసి ట్రై చేస్తూ ఉన్నాను. వాళ్ళు చెప్పినట్టే ఆరెంజ్ పీల్‌ని నీళ్ళల్లో వేసుకొని బాగా ఉడకపెట్టుకున్నాను. దాంట్లోనే ఉప్పు కూడా వేశారు. ఉడికేటప్పుడే కొంచెం సోడా ఉప్పు కూడా అందులోనే వేశారు. నేను కాకపోతే నీళ్ళంతా ఫిల్టర్ చేసిన తర్వాత సోడా ఉప్పు వేసుకున్నాను. వాళ్ళు అందులో వేసిన దాని వల్ల పొంగిందేమో అని చెప్పేసి మళ్ళీ మిగతా ఉండే ఆరెంజ్ పీల్‌ని ఉడకబెట్టి, సోడాని అందులోనే వేసి ఉడకబెట్టి, మళ్ళీ గిన్నెలో ఆ నీళ్లు ఫిల్టర్ చేసి పోసుకొని, ఇంకొంచెం సోడా ఉప్పు వేసి బాగా కలిపాను. దీపస్థామాన్లన్నీ ముందుగానే వేసేసుకున్నాను పూజ సామాగ్రిలన్నీ. కానీ వాళ్ళలా ముంచి లేపిందే మంచిగా కలర్ చేంజ్ అయిపోయింది. నేనొక 10, 15 నిమిషాలు పెట్టినా కూడా నాకైతే కలర్ చేంజ్ అవ్వలేదన్నమాట. నాకసలు ఇలా దీపస్థామాన్లు కడిగే వీడియోలు ఏదైనా టిప్ చెప్తే ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు యూజ్ అవ్వదు అని కూడా అనిపిచ్చేస్తూ ఉంటుంది. పెద్దగా నమ్మకం అయితే ఉండదు. ఇలా ముంచి లేపగానే ఎలా కలర్ చేంజ్ అయిపోతుంది అనే డౌట్ అయితే ఉన్నింది. కానీ మనం ఇలా ఆలోచిస్తూనే ఉంటే ఎప్పుడు మనం ట్రై చేసి నిజమేంటనేది అర్థం చేసుకోగలుగుతాం అని ఈరోజు ట్రై చేశాననమాట. 10, 15 నిమిషాలు ఉంచిన తర్వాత మీకు తేడా తెలుస్తుంది కదా! నీళ్ళల్లో ఉంచిన సైడేమో లైట్‌గా కలర్ చేంజ్ అయింది. ఇంకో సైడేమో అలానే డార్క్‌గా ఉందనమాట. ఇక సోడా ఉప్పు వేసి మళ్ళీ నీళ్లు మరిగించి పోసాను. అయినా కూడా పెద్దగా తేడా అయితే తెల్లేదు. ఈ 10, 15 నిమిషాలు నీళ్ళల్లో ఉంచి తీసి మళ్ళీ కడిగేదానికన్నా ఒక 5 నిమిషాలంటే 5 నిమిషాలు పీతాంబరి పౌడర్‌తో ఏసి రుద్ది కడిగేసామనుకో 5 నిమిషాల్లో దీపాలు కడిగేసి ఇంకొక 5 నిమిషాల్లో బొట్లు పెట్టేసి దీపం కూడా పెట్టేసుకోవచ్చు 15 నిమిషాల్లో. ఇలా 15 నిమిషాలు వేస్ట్ అయిపోయిందే ఈరోజు అని నాకు దిగులు కూడా స్టార్ట్ అయిపోయింది. ఇవి పనికిరాదని అర్థమైపోయి ఇక పౌడర్‌నైతే ప్లేట్‌లో పోసుకున్నాను. ఇక పీతాంబరి పౌడర్ లేనే లేదు అనుకుంటే కూడా మన ఇంట్లో ఎల్లప్పుడూ చింతపండు ఉండనే ఉంటుంది. లేదా లెమన్ కూడా ఉంటుంది. చింతపండు నానేసుకున్నామా, అందులో ఉప్పు వేసామా, తోమామా తెల్లగా అయిపోతుంది. దానికి పోయి ఇన్ని టిప్పులు చెప్తార్రా బాబోయ్! అని అనిపిచ్చేస్తూ ఉంటుంది. సో, ఆరెంజ్ పీల్ ఉడకబెట్టే టిప్ అయితే అస్సలు వర్క్ అవ్వలేదు. మీరెవ్వరూ ట్రై చేయకండి. కాస్త పీతాంబరియో, లేకపోతే చింతపండో, లేకపోతే నిమ్మకాయో ఇవన్నీ వేసి దీపాలు తోముకుంటేనే తెల్లగా వచ్చేస్తుందనమాట. ఇవి రిజల్ట్ కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలో. ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే, ఇక్కడ విమ్ జెల్‌ని మనం ఇలా వాడుకుంటాం కదా! ఇవైతే నాదే అనమాట. పర్సనల్‌గా నావే. ఇలా నేనైతే ఇలా ఒక స్పూన్ వరకి విమ్ జెల్ వాడుకొని, కావాల్సినంత నీళ్లు పోసుకొని, ఇలా స్క్రబ్‌తో ముంచినప్పుడు మొత్తం జెల్ అంతా ఒకేసారికి వచ్చేస్తుంది. ఒకే పాత్రకి ఎక్కువ జెల్ అంతా యూజ్ చేసేసాము అనే ఫీల్ అయితే కలుగుతుంది. సో, అందుకనేసే నేనిది
ఇలా ట్రై చేస్తూ ఉన్నాను. మీకు కూడా యూజ్ అవ్వచ్చేమో. వారానికి సరిపడా విమ్ జెల్‌ని ఇంకొక ఖాళీ బాటిల్‌లో నింపుకొని, అందులో కావాల్సినంత నీళ్లు పోసుకొని, బాగా పులకరించి పెట్టుకునేసామనుకో, నీళ్లు కలపాల్సిన అవసరము ఉండదు. కావాలన్నప్పుడు ఇలా కొంచెం కొంచెం లిక్విడ్ మాత్రమే యూజ్ చేసుకున్నామంటే, ఒకే పాత్రకి ఎక్కువ జెల్ అంటుకోకుండా మొత్తానికి ఈవెన్‌గా స్ప్రెడ్ అవుతుంది జెల్ అనేది నా ఉద్దేశం. సో, అందుకని నేనైతే ఇలా ఫాలో అవుతున్నాను. మీకు యూజ్ అవ్వచ్చేమో అనేసి ఇలా చూపిస్తూ ఉన్నాననమాట. నాకు తెలిసి మీలో చాలా మంది ఇలానే చేస్తూ ఉండొచ్చు. వారానికి సరిపడా లిక్విడ్‌ని నీళ్ళలో కలిపి పెట్టుకునేసామంటే మంచిగా ఉంటుందనమాట. వారానికంటే ఎక్కువ కలుపుకోకండి. ఎక్కువ నురుగు రాదు మళ్ళీ. సో, వారానికి ఎంత కావాలో అంత ముందుగానే ఇలా ఖాళీ డబ్బాలో కలిపి ఉంచుకునేస్తే డైరెక్ట్‌గా అలా యూజ్ చేసుకోవచ్చు. విమ్ లిక్విడ్ వేయడం, అందులో నీళ్లు పోయడం, మళ్ళీ స్పూన్ ఎత్తి మొత్తం కలిసిందా లేదా అని ఒకసారి కలుపుకోవడం, ఇలా అంతా చేసే కన్నా ఇలా కలిపి పెట్టుకుంటే పని కూడా తొందరగా అయిపోతుంది కదా! సో, అందుకని నేనైతే ఇలా ట్రై చేస్తూ ఉన్నాను. మీలో ఎంతమంది ట్రై చేస్తున్నారు? మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్‌లో తెలిపేయండి. ఇది యూజ్ అవుతుందని అనుకుంటూ ఉన్నాను. ఇలా చేయడం వల్ల ఒకేసారి లిక్విడ్ అంతా అద్దేయకుండా మొత్తం ఈవెన్‌గా స్ప్రెడ్ అవుతుంది అని నేను అనుకుంటూ ఉన్నాను. ఇది బాగా యూజ్ అవుతుందని అనుకుంటూ ఉన్నాను. ఇక నెక్స్ట్ టిప్ అయితే చూద్దాము. దానికంటే ముందు దీపస్థామాన్లు ఎంత బాగా క్లీన్ అయిందని కూడా చూపిస్తాను. పీతాంబరితోనే క్లీన్ చేసుకున్నాను. 5 అంటే 5 నిమిషాలు పట్టలేదు. దీనికి పోయి ఆ టిప్పు, ఈ టిప్పు యూజ్ చేసి ఒక 15 నిమిషాలు వేస్ట్ అయిందని అనుకుంటూ ఉన్నాను. చూసారు కదా! ఎక్కడ మురికి లేకుండా చాలా నీట్‌గా క్లీన్ అయిపోతుంది. దీనికంటూ ఒక తనీగా స్క్రబ్ ఉంచుకోవడమో, లేకపోతే టెంకాయ నారతో క్లీన్ చేసుకుంటే ఇంకా బాగా తళతళ మెరిసిపోతుందనమాట. పూజ సామాన్లకి తనిగా ఒక స్క్రబ్‌నైతే మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంటు. లేకపోతే టెంకాయ నారతో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ సొంబు చూసారా ఎంత బాగా క్లీన్ అయిందనేసి. ఒక్కసారి దీపాలన్నీ కడిగిన తర్వాత కంపల్సరీ డ్రై క్లాత్‌తో ఇలా బాగా శుభ్రం చేసుకున్నామంటే, ఈ వారం కడిగిన దీపాలు వచ్చే వారం వరకి ఇలానే తళతళ మెరిసిపోతూ ఉంటుందనమాట. ఇక దీపస్థామాలకి ఎప్పుడు పసుపు రాయకూడదు. గంధ బిళ్ళలతో బొట్టు పెడితేనే దీపస్థామాన్లు ఎక్కువ రోజుల వరకి బాగుంటుంది పాడవకుండా. పసుపు రాసామంటే తొందరగా పాడైపోతుంది. లుక్ బావుంటుందని చాలా మంది పసుపే రాస్తూ ఉంటారు. సారీ సాంప్రదాయం అని చెప్పుండాలి. లుక్ బావుంటుందని చెప్పేసాను. సో సారీ. సాంప్రదాయం అని పసుపు రాస్తూ ఉంటాం. కానీ పసుపు రాయడం వల్ల దీపస్థామాన్లు తొందరగా పాడైపోతుంది. కావాలి పసుపు కంపల్సరీ అని అనుకుంటే గంధం బిళ్ళలతో పాటు కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలానే ఉంటుందన్నమాట వారం రోజుల పాటు దీపస్థామాన్లు. దీపస్థామాన్లు క్లీనింగ్ టిప్పు నేను అస్సలు ఫాలో అవ్వను. నాకు నవ్వుదా వస్తుంది అది చూసినప్పుడు. కానీ ఈరోజు ఎటో ఒకటి తేల్చేద్దామని ట్రై చేశాను. అది కూడా ఫ్లాప్ అయింది. సో, మీరు కూడా పీతాంబరియే యూజ్ చేసుకోండబ్బా! లేకపోతే చింతపండు ఏదో ఒకటి ఇంట్లో ఉండే వాటితోనే. ఇక పాలు సొంబులు అప్పుడప్పుడు ఇలాంటి ఘనకార్యాలు మనం చేస్తూ ఉంటాం కదా! ఇంట్లో మాడిపోతూ ఉంటుంది కదా! దానికి ముల్లుని ముల్లుతోనే తీయాలనే సామెత దీనికి బాగా పనిచేస్తుందబ్బా! గ్యాస్ పైన మాడింది గ్యాస్ పైనే క్యూర్ చేయాలనేసి అందులోనే ఎంతవరకి మాడిందో అంతవరకి నీళ్లు పోసుకుని, అందులో కొంచెం విమ్ లిక్విడ్ వేసుకుని బాగా ఉడకబెట్టుకోవాలి. మాడినవన్నీ బాగా రిమూవ్ అయ్యేంత వరకి బాగా ఇలా ఉడకబెట్టుకోవాలి. అప్పుడప్పుడు స్పూన్‌తో ఇలా కలబెడుతూ ఉన్నామంటే అడుగున మాడినవన్నీ అలా రిమూవ్ అవుతూ ఉంటుందన్నమాట. సో, సిమ్‌లో పెట్టుకొని కూడా కాసేపు ఇలా బాగా స్పూన్‌తో గోకుతూ ఉన్నామంటే అడుగంటుకున్నవన్నీ బాగా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అదే ఇప్పుడు మనం స్క్రబ్‌తో క్లీన్ చేయాలంటే ఒక గంటో, అరగంటో పట్టుంటుంది. ఇలా చేశామంటే ఒక 10 నిమిషాల్లో గిన్నె అయితే చాలా బాగా క్లీన్ అయిపోతుందన్నమాట. 10 నిమిషాలు బాగా ఉడకబెట్టుకొని స్పూన్‌తో అలా గోకిన దాని వల్ల సగానికి సగం అయితే ఖాళీ అయింది. ఇక మిగతా ఉండేవి నీళ్ళంతా వంపేసి గెరటితోనో, మళ్ళీ లేకపోతే స్పూన్‌తోనో ఇలా గోకామంటే మిగతా ఉండే మాడంతా బాగా రిమూవ్ అయిపోతుంది. వేడి మీదే చేసుకోవాలి. వేడి చల్లారిందంటే గిన్నెకి అలానే అంటుకుపోతుంది. మళ్ళీ నీళ్లు పోసి ఉడకబెట్టాల్సొస్తుంది. సో, గిన్నె వేడిగా ఉండేటప్పుడే ఇలా గెరటె తీసుకొని బాగా గోకేసామంటే మిగతా ఉండే డస్ట్ అంతా బాగా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం నార్మల్‌గా గిన్నెలెలా కడుక్కుంటామో అలా స్టీల్ స్క్రబ్‌తో కడుక్కున్నామంటే చాలా చక్కగా రిమూవ్ అయిపోతుందనమాట. మనం గెరటెతో, స్పూన్‌తో గోకాం కదా! అది మాత్రం కాస్త జాడలు పడిపోయింది. మిగతా అంతా చాలా చక్కగా రిమూవ్ అయిపోయింది. అదే మనం డైరెక్ట్‌గా అలా స్క్రబ్ వేసి కడిగామంటే మాత్రం గంట, అరగంట ఖచ్చితంగా పట్టుంటుంది. ఇలా చేయడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఇంకొక టిప్ అన్నమాట. ఇదైతే మా అత్త దగ్గర నుంచి నేర్చుకున్నాను. బెండకాయ ఫ్రై చేసేటప్పుడు జిడ్డు జిడ్డుగా పగిలిపోతూ ఉంటుంది కదా! అలా కాకుండా చింతపండు రసమో, లేకపోతే నిమ్మ రసమో కొంచెం యాడ్ చేసుకున్నామంటే బెండకాయ ఎలా కట్ చేసామో అలాగే ఫ్రై అవుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇవైతే నేను మా అత్తగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. బెండకాయ ఎక్కువ జిడ్డు జిడ్డుగా లేకుండా పగిలిపోకుండా చాలా చక్కగా ఫ్రై అవుతుందన్నమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలు చాలు ఇంతవరకు టిప్పులైతే చూసాం కదా! ఇప్పుడైతే చాలా టేస్టీగా ఉండే కొత్తిమీర నిల్వ పచ్చడైతే ఎలా చేసుకోవాలనేది చూసేద్దాము. చాలా ఈజీ ప్రాసెస్ చాలా టేస్టీ
టేస్టీగా ఉంటుంది. 6 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. కంపల్సరీగా మీరు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక కొత్తిమీరలో 2 రకాలుంటుంది. నాటి కొత్తిమీర, ఫారం కొత్తిమీర అనేసి 2 రకాలుంటుంది. వీలైనంత వరకి నాటి కొత్తిమీరతో చేసుకుంటే టేస్ట్ అనేది బావుంటుందనమాట. ఫారం కొత్తిమీర చాలా లావు లావుగా కాడలు లావు లావుగా ఉంటుంది. టేస్ట్ బాగోదు. సో, వీలైనంత వరకి నాటి కొత్తిమీర తీసుకోండి. నేనైతే పెద్ద కట్టలు 2 కట్టలైతే తీసుకుంటూ ఉన్నాను. నేను మెజర్‌మెంట్ తోటి చెప్తాను. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. అప్పుడు మీకు బాగా క్లియర్‌గా అర్థమవుతుంది. ముందుగా కొత్తిమీర కట్టని శుభ్రం చేసుకోవాలి. అందులో గడ్డి మొక్కలు అలాంటివన్నీ వస్తూ ఉంటుంది కదా! అవన్నీ రిమూవ్ చేసేవాలి. అలాగే పాడైపోయిన కొత్తిమీర ఏమన్నా ఉంటే అవి రిమూవ్ చేసేసి, ఇక్కడ వేర్లు ఉంది కదా! అటువైపున కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. 1కి 4 సార్లు శుభ్రం చేసుకోవాలి. కొత్తిమీర ఎక్కడెక్కడ పొలుతుందో అస్సలు ఐడియా ఉండదు. తోటలో నుంచి డైరెక్ట్‌గా తెచ్చుకుంటే ఫ్రెష్‌గా ఉంటుంది కానీ, ఇది ఎక్కడెక్కడ పొల్లేసొస్తుందో తెలీదు కదా! సో, 1కి 4 సార్లు బాగా శుభ్రం చేసుకున్న తర్వాత నీళ్ళంతా మొత్తం డ్రై అయ్యేలాగా ఇలానే ఉంచేవాళ్ళనమాట. ఇలా నీళ్లు మొత్తం డ్రై అయిన తర్వాత కొత్తిమీరని బాగా ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబెట్టుకోకూడదు. ఒక 3, 4 గంటల సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నామంటే సరిపోతుంది. కొత్తిమీరని అస్సలు కంటితో గూడా చూడం కదా! కొత్తిమీర, కరివేపాకు. కానీ అవి రెండే మనకి మేలు చేసేది. ఓన్లీ ఫ్లేవర్ కోసం మాత్రం అలా కూరలో వేసి తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాము. కానీ ఇలా చేసి పెట్టుకుంటే ఒకే ఒక్క రవ్వ గూడా వేస్ట్ చేయకుండా తినేస్తారనమాట. నేనొక 4 గంటల సేపు ఫ్యాన్ కింద పెట్టుకున్న తర్వాత ఇంత బాగా ఎండిపోయింది. కొంచెం కూడా తేమ లేకుండా బాగా ఆరిపోవాలి. అలా ఆరితే సరిపోతుందనమాట. ఫ్యాన్ కింద పెడితేనే సరిపోతుంది. సో, ఇప్పుడొచ్చేసి ఒక బౌల్ తీసుకోవాలి. ఈ కొత్తిమీరంతా ఒక కప్పు మెజర్‌మెంట్ వచ్చేలాగా ఒక బౌల్ తీసుకొని, అందులో ఈ కొత్తిమీరని తీసి నింపి ఉంచుకోవాలనమాట. ఇలాంటి బౌలే ఇంకొకటుంటే సరే, లేకపోతే ఈ బౌల్‌తోనే మెజర్‌మెంట్ అన్ని చేసుకోవాలనమాట. ఏ బౌల్ అయినా సరే, ఒక కప్పు కొత్తిమీర వచ్చేలాగా చూసుకోవాలి అంతే. ఇలాంటి బౌలే 2 ఉంటే మెజర్‌మెంట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేకపోతే ఈ బౌల్‌లో ఉండే కొత్తిమీర ఇంకొక ప్లేట్‌లోకి మార్చేసి ఆ బౌల్‌లోనే మెజర్‌మెంట్ తీసుకోండి. ఇప్పుడు అలాంటి బౌలే నా దగ్గర ఇంకోటుంది కాబట్టి అందులో చూపిస్తున్నాను. కారానికి ఎండుమిరపకాయలు అదే కప్పుతోటి 1/4 కప్పు వరకు తీసుకుంటే సరిపోతుంది. అదే కప్పుతోటి చింతపండు కూడా 1/4 కప్పు వరకు తీసుకోవాలి. అన్నీ 1/4 కప్పు తీసుకుంటే సరిపోతుందనమాట. సో, ఎండుమిరపకాయలు ఒక 25కు పైనే ఉంటుంది దాదాపుగా. మీరు కప్పుతో మెజర్‌మెంట్ చేసుకుంటే ఎండుమిరపకాయలు చాలా ఎక్కువగా కనపడినట్లు అనిపిస్తుంది కానీ అది 1/4 కప్పే అన్నమాట. ఒక 25-30 లోపల ఉండొచ్చు ఎండుమిరపకాయలు. ఇక చింతపండయితే ఒక గుప్పెడు చింతపండనమాట. చేత్తో పట్టుకుంటే ఒక గుప్పెడు చింతపండు. ఇందులో గింజలు, నారలు ఇలాంటి డస్ట్ ఏమన్నా ఉంటే రిమూవ్ చేసేసి బాగా ఉడుకుతున్న నీళ్ళల్లో కాసేపు నానబెట్టి ఉంచేవాలి. అలా నానబెట్టి ఉంచేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని నా దగ్గర ఆవాలు, మెంతుల పొడి ఉంది కాబట్టి నేనైతే ఇప్పుడు ఆవాల, మెంతుల పొడిని ప్రిపేర్ చేయడం లేదు. కాకపోతే మీ దగ్గర ఉండకపోవచ్చు కదా! ఒక స్పూన్ వరకి ఆవాలు, సగం స్పూన్ వరకి మెంతులు వేసుకొని బాగా రోస్ట్ చేసుకొని దాన్ని పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక స్పూన్ వరకి నూనె పోసుకొని ముందుగా తీసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మాడకుండా చూసుకోండి. సిమ్‌లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్‌లో ఉంచుకోవాలనమాట. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక స్పూన్ వరకి నూనె పోసుకొని, మనం ముందుగా ఆరబెట్టి ఉంచుకున్నాం కదా కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్‌లో పెట్టుకొని. కొత్తిమీర ఫ్రై అవ్వడానికి కాస్త టైం అయితే తీసుకుంటుంది. ఎండుమిరపకాయలు ఫ్రై అయినంత ఈజీగా అయితే ఫ్రై అవ్వదనమాట. కాస్త టైం తీసుకుంటుంది. అలాగే నూనె కూడా ఇంకొంచెం కావాల్సి పడుతుంది. కావాల్సి పడితే ఇంకొక స్పూన్ మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక స్పూన్ యాడ్ చేసాం కదా! మధ్యలో ఇంకో స్పూన్ వరకి నూనె యాడ్ చేసి బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా తీసి ఇంకో ప్లేట్‌లోకి మార్చిపెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పు వరకి నూనె అయితే యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మనం మిరపకాయలు తీసుకున్నాం కదా! అదే కప్పులో 1/4 కప్పు వరకి నూనె అయితే తీసుకోవాలి. అందులో ఇప్పుడు పోపు దినుసులైతే వేసుకోవాలి. మీకు నచ్చితే ఆవాలు, జీలకర్రతో పాటు ఉద్దిపప్పు కొంచెం, శనగపప్పు కొంచెం వేసుకోవచ్చు. కానీ అది తినే కొద్దీ అంటే చాలా రోజులు పెట్టుకుంటాం కదా! పుల్లగా అయిపోతుంది. సో, అందుకని నేనైతే యాడ్ చేయడం లేదు. ఇక ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకున్నాను, కరివేపాకు వేసుకున్నాను, ఎండుమిర్చి వేసుకున్నాను, కొంచెం ఇంగువ వేసుకొని పోపు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పోపుని బాగా చల్లారనిచ్చుకోవాలి. ఈలోపు మిక్సీ జార్‌లో ఫ్రై చేసి పెట్టుకున్న
మిరపకాయలు, నానబెట్టుకున్న చింతపండు వేసుకుని తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వచ్చేసి నూనె తీసుకున్నాం కదా, అందులో సగం కప్పు వరకు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. కానీ నాకు ఎక్కడో ఒక దిక్క భయం అబ్బా ఉప్పు వేయడానికి. అందుకోసమే నేను స్పూన్లతో వేసుకుంటాను. ఇక కొంచెం పసుపు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ స్టేజ్‌లో నీళ్లు కంపల్సరీగా కావాల్సి పడుతుంది. చింతపండు నానబెట్టిన నీళ్ళనే వాడుకోవాలి. లేకపోతే వేడి నీళ్లు, బాగా వేడి నీళ్లు కాగి ఉండే వేడి నీళ్లు మాత్రమే యూజ్ చేసుకోవాలి. మంచి నీళ్లు అస్సలు వాడకండి, తొందరగా చెడిపోతుందనమాట. దానికంటే చింతపండు నీళ్లు వాడుకోవడమే చాలా మంచిది. ఇక చింతపండు, ఎండుమిర్చి ఇవన్నీ బాగా గ్రైండ్ చేసుకున్నాం కదా, అందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోండి. లేకపోతే గ్రైండర్ తిరగదు, సారీ మిక్సీ తిరగదు. మొత్తం గ్రైండ్ చేసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట మిశ్రమం. ఇలానే కూడా డైరెక్ట్‌గా తినేవచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పోపు అయితే బాగా చల్లారిపోయింది. పోపులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంతో పాటు ఆవాలు, మెంతులు పొడి ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు ఒక స్పూన్ ఆవాలు, మెంతులు సగం స్పూన్ వేసుకుంటే మొత్తం పొడిని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 స్పూన్లు, చిన్న స్పూన్ కాబట్టి 2 స్పూన్ల వరకే యాడ్ చేస్తున్నాను. అదే పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ వరకైతే సరిపోతుంది. ఇలా పొడి కూడా వేసుకొని మంచిగా కలుపుకున్నామంటే కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయిందబ్బా! ఇది 6 నెలల వరకు మనకి స్టోర్ ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే. బయట ఉంచితే ఒక 3 నెలల వరకు ఉంటుందన్నమాట. చింతపండు అవన్నీ వేసాం కదా, తొందరగా పాడవ్వదు. చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగన్నానికి అలా పక్కన పెట్టుకొని నంచుకొని కూడా తినొచ్చు. ఫైనల్‌గా ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోవాలి. నేను ముందుగానే చెప్పాను కదా, కొంచెం తక్కువగానే యాడ్ చేశానని చెప్పేసి. సో, ఉప్పైతే నేను మళ్ళీ యాడ్ చేసుకున్నాను కావాల్సినంత. ఇప్పుడు స్టోరేజ్ బాక్స్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకొని ఉంచుకున్నామంటే ఎంచక్కా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఆల్రెడీ కొత్తిమీర పచ్చడి చేస్తారు అనంటే తప్పకుండా టేస్ట్ ఎలా ఉంటుందన్నది కామెంట్‌లో తెలపండి. కొంతమందికి యూజ్ అవుతుంది కదా, సో, అందుకనేసి. అంతే, ఇక వీడియోనైతే చూసారు కదా. వీడియో ఎలా ఉన్నింది ఏంటి అన్నది తప్పకుండా కామెంట్‌లో తెలిపేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చుతుంది అన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి పెట్టుకోండి. ఎప్పుడు మనం టచ్‌లోనే ఉందాం. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మరవకుండా లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూస్ అవుతుంది అని అనిపిస్తే వాళ్ళకి షేర్ చేసేసి వాళ్ళని కూడా ఈ టిప్పులన్నీ ఫాలో అవ్వమని చెప్పండి. అలాగే దీన్ని కూడా ఒక్కసారి ట్రై చేయమని చెప్పండి. ఉంటాను. బాయ్.